నోట్ 5 ప్రో అన్న బ్యాటరీ ఛార్జింగ్ ఉంది, ఛార్జర్ పెట్టి చెక్ చేస్తే మ్యాగ్నెటిక్ ఛార్జర్లో 0.6 తీసుకుంటుంది అన్న. ఓకే అన్న, మొబైల్లో ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఓకే అన్న, డీసీ సప్లై మీరు చెక్ చేసి చూపిస్తున్నా అన్న. ఆన్ చేస్తున్నా అన్న. నేను పట్టుకున్నంతసేపు అలా వాల్యూ వస్తుంది, వదిలేస్తే జీరోకి పడిపోతుంది అన్న. ఓకే అన్న, సిస్టమ్కి డిటెక్ట్ చేద్దామన్నా. పోర్టింగ్ అయితే ఏం తీసుకోవట్లేదు అన్న. ఓకే అన్న, పోర్టింగ్ తీసుకునేటట్టయితే నాకు సిపియు అలాగే పవర్ సెక్షన్ ఓకే అని డిసైడ్ అయిపోయామండి. ఇది డబుల్ పవర్ ఐసీ అన్న, PM660L అన్న. మనం ఎప్పుడైతే ఎల్ అని ఇండికేట్ చేస్తాడో అందులో లైటింగ్ సెక్షన్ దీంట్లోనే ఉంటుంది అన్న. ఎప్పుడైనా ఒకవేళ బి అని ఇండికేట్ చేసాడు అనుకోండి, ఛార్జింగ్ సెక్షన్ దాంట్లో ఉంటుంది. తర్వాత ఏం చేస్తున్నా, సిస్టమ్ కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ బక్ ఆయిల్స్ చెక్ చేసుకుంటా అన్న. VPH వోల్టేజ్ వస్తుందా రావట్లేదా, బక్ ఆయిల్స్ చెక్ చేసుకుంటా. ఫస్ట్ VPH వోల్టేజ్ వస్తుందా రావట్లేదా చెక్ చేసుకుంటున్నా అన్న. ఎప్పుడైనా కానీ చెక్ చేసుకోవాలి కన్నా, మన ఛార్జింగ్ ఐసి ఓకే స్కెమెటిక్ ఛార్జర్ ద్వారా తెలిసింది. అలాగే VPH వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉందా లేదా చెక్ చేసుకున్నాం. అలాగే బక్ ఆయిల్స్ వోల్టేజ్ కూడా చెక్ చేసుకోవాలన్న. నాకు ఈ వోల్టేజ్ వస్తుంది, .8, ఈ వోల్టేజ్ రావట్లేదన్న. ఇది రావట్లా, ఇది రావట్లేదన్న. ఇది కూడా రావట్లా. ఇది 4.1 వోల్టేజ్ వస్తుంది, ఇది 1.4, 1.2 అలా వస్తుందన్న. ఇవి రావట్లేదు. ఇవి ఏంటి లైన్స్ అనేవి తర్వాత చెక్ చేద్దామన్న. అలాగే జిఆర్లు కూడా చెక్ చేద్దాం. దీనికి రావట్లా, దీనికి ఓకే అన్న. రావట్లేదన్న. ఓకే, ఇది 0.9 వస్తుంది, ఇది 0.6 వోల్టేజ్ వస్తుందన్న. ఇప్పుడు వేరే సెట్ మీద చెక్ చేస్తున్నాను నేను. అంటే మీరు ఎప్పుడైనా కానీ ఏ కాయిల్స్కి వోల్టేజ్లు వస్తున్నాయి, ఏ కాయిల్స్కి వోల్టేజ్ రావట్లేదు అన్నది మీకు తెలియాలనుకోండి, మీరు డేటా రెడీ చేసుకోవచ్చు అన్న. ఒక 2.0 వస్తుందన్న. నెక్స్ట్ వచ్చేసరికి 1.3, తర్వాత దానికి వోల్టేజ్ రావట్లేదు అన్న. తర్వాతది వోల్టేజ్ రావట్లా, తర్వాతది వోల్టేజ్ రావట్లేదన్న. మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటా అన్న, ముందాటికి వస్తుందా రావట్లేదా అని. వీటికి వస్తుంది అంటే ఈ మూడాటికి రావట్లా. ఓకే అన్న, దీనికి చెక్ చేస్తున్నా అన్న, దీనికి కూడా వోల్టేజ్ రావట్లేదన్న. నెక్స్ట్ ఇవి చెక్ చేస్తున్నాను. 1.1 వస్తుంది, 0.9 1 వోల్టేజ్ అన్న, 0.8 వోల్టేజ్, 0.8 వోల్టేజ్, 1 వోల్టేజ్, 1.6 వోల్టేజ్ అన్న. ఓకేనా, వీటి దగ్గరికి అన్నిటికీ వస్తుంది. అంటే బ్యాటరీ పెట్టి చెక్ చేద్దాం అన్న. ఆ బోర్డు కూడా VPH చెక్ చేస్తున్నాను. VPH వస్తుంది, 2.0 వస్తుంది, దీనికి వస్తుంది అన్న. కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలన్న, అంతే. ఓకే, రావట్లేదు, రావట్లా, రావట్లా, రావట్లేదు.
ఈ కాయిల్కి వోల్టేజ్ దానికి వచ్చింది అన్న 1.3 వోల్టేజ్ వచ్చింది దానికి. ఇది 0.1 వోల్టేజ్ సంథింగ్ వచ్చింది, కానీ 0.5 ఉందన్న స్టాండర్డ్గా. ఇది 0.8 వోల్టేజ్, 0.8 వోల్టేజ్, రెండు కూడా 0.5 వస్తున్నాయి అవి. దీనికి 1.2 వోల్టేజ్ రావాలని వస్తుంది అది కూడా. ఇది 1.6 వోల్టేజ్ రావాల్సింది 1 వోల్టేజ్ దగ్గర ఫ్లక్చువేట్ అవుతుంది అన్న. ఇది 1 వోల్టేజ్ రావాలి, ఇది అసలు వోల్టేజే రావట్లే. ఇప్పుడు నాకు దేనికైతే ట్రెండింగ్ సెట్కి వచ్చి దీనికి రావట్లేదో వాటి జిఆర్ వాల్యూలు చెక్ చేస్తాను. దీని జిఆర్ వాల్యూ నాకు ఇక్కడ యాక్చువల్గా అయితే 1.2నో ఎంతో రావాలి వోల్టేజ్, నాకు దీని మీద వోల్టేజ్ రావట్లే. జిఆర్ వాల్యూ చెక్ చేస్తే 0.002 అని. ఇది బాగానే ఉంది. ఇది 0.0057, నో ప్రాబ్లం. అయినా మీకు కన్ఫర్మేషన్ కోసం వాటికి కూడా చెక్ చేస్తాను. ఒకటైతే షార్ట్ అయిందని క్లియర్గా తెలిసింది కదన్న మనకి. ఇది జిఆర్ వాల్యూ బాగానే ఉంది, ఇది జిఆర్ వాల్యూ బాగానే ఉంది. నాకు షార్ట్ అయిన దాన్ని జిఆర్ వాల్యూ చెక్ చేస్తున్నాను. నాకు రావాల్సింది 0.064, అది లో రెసిస్టెన్స్ లైన్. నాకు 5 కంటే లోపు వచ్చింది అంటే 0.005 లోపు వస్తే ఆ లైన్ షార్ట్ అని చెప్పాను. తర్వాత లైన్ చెక్ చేస్తున్నాను, దానికి జిఆర్ వాల్యూ వచ్చింది కదన్నా. వీటికి వచ్చేసరికి సేమ్ నాకు 144 వచ్చింది, దానికి 16 అంత వచ్చింది. అయినా లో రెసిస్టెన్స్ లైన్ నాకు ఓకే కానీ ఈ రెండు సేమ్ వాల్యూలే వస్తున్నాను. ఇది జిఆర్ వాల్యూ వచ్చింది, ఇది జిఆర్ వాల్యూ వచ్చింది దానికి. అంటే ఒక లైన్ అయితే షార్ట్ అయింది అని తెలిసింది. ఆ లైన్ ఎక్కడికి వెళ్తుంది అన్నది చెక్ చేద్దామన్న. ఇప్పుడు ఫస్ట్ అయితే మనకి వోల్టేజ్లు చెక్ చేసుకున్న దాని తర్వాత ఒక లైన్ షార్ట్ అయితే తెలిసింది కదన్న. వోల్టేజ్ ఫ్లక్చువేషన్ అయినా ఉంటుంది, వోల్టేజ్ మొత్తం డ్రాప్ అనే అయిపోయి ఉంటుంది అన్న. ఇది డబుల్ పవర్ ఐసీ కాన్సెప్ట్ కాబట్టి ఇందులో బీఓబీ వోల్టేజ్ ఉంటుంది. ఓకే అన్న. ఈ లైన్కి కదన్నా నాకు షార్ట్ వచ్చింది, రెండో పక్క క్లిక్ చేశా. S1B 1.2 వోల్టేజ్, వీరెక్ S1 వోల్టేజ్ అన్న. అయితే S1B 1.2 వోల్టేజ్, ఈ లైన్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఒకటి ఒక కెపాసిటీకి వెళ్తుంది, రెండోది ఈఎంఎంసీకి సిపియుకి వెళ్తుంది అన్న. ఓకే అన్న. నాకు ఈ లైన్ మీద నేను షార్ట్ కలర్ అప్లై చేసి చెక్ చేస్తాను, ఏది మెల్ట్ అవుతుందో అది తీసి చూస్తా, అది సెకండరీ. అలాగే నాకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఇందులో అది బీఓబీ లైన్ ఎక్కడ ఉంది అన్నది నీకు తెలియాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఆల్రెడీ పేర్లు చెప్తున్నాడు కదా, దీని ద్వారా కూడా ఇలా చెక్ చేయొచ్చు కదన్నా. మనం ఏం పేరు రాసాడన్నా, S5 సబ్ పవర్ ఐసీ దగ్గరే కదన్నా ఉంటుంది మనకి బీఓబీ కాయిల్. వీరెక్ 5 S2 ఓకే అండి. నెక్స్ట్ ఉన్నది ఇది నెట్ నేమ్ అని రాశాడు. మరి నాకు దీని పేరు తెలుస్తుంది, దాని నుంచి దానికే వెళ్తుంది. కానీ నీకు సర్క్యూట్ తెలుస్తుంటే ఇదే బీఓబీ కాయిల్ అని తెలుస్తుంది, అవునా కాదా అన్న. దానికోసం ఇప్పుడు ఏం చేస్తా, ఈ బాల్ నెంబర్స్ చూసుకోండి అన్న. మీకు కొంచెం వాటి గురించి తెలియడం కోసం ఇది తీస్తున్నాను నేను. బాల్ నెంబర్ 7, 18, 29 60L. దీని మీద మనకి డబుల్ ట్యాప్ చేయడానికి లేదు, ఈ సైడే ఇచ్చాడుగా. దీనికి కూడా L801, దానికి ఎలా ఇచ్చాడు కొంచెం ఇంచుమించు అటు ఇటులోనే అలాగే ఉంది కదన్న. ఫస్ట్ దీన్ని కొడదాం, L801. ఒక దాన్ని కొడితే బొక్కాయిస్ అన్నీ వచ్చేస్తాయి కానీ అని L801. ఇదిగో అన్న బీఓబీ కాయిల్. ఎన్నో నెంబర్ అన్నా, 7, 18, 29. 7, 18, 29 ఏ ఐసీలో అయినా కానీ అలాగే ఉంటుందని ఇప్పుడు అర్థమైందా అన్న. కాబట్టి నాకు ఒకదానికి స్కెమెటిక్ లేదు అంటే మనం ఆ ఐసీ ఎందులో ఉందో చూసుకొని ఆ బాల్ కౌంటింగ్ ద్వారా ఏది ఏ లైన్. ఇప్పుడు నాకు బిట్ మ్యాప్లోని ఏ కాయిల్ ఏంటో పేరు ఇవ్వాల. నువ్వు ఈ యొక్క కాయిల్స్ నెంబర్ని బట్టి ఈ నెంబర్ల మీద వస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఏదో కాయిల్ ఆ నెంబర్ల మీద చెక్ చేసుకుంటే ఆ కాయిల్ పేరు ఏంటిది అన్నది నాకు తెలుస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ నెంబర్లు ఉన్నాయన్న 1, 12, 14. ఇప్పుడు 1, 12, 34 ఇదిగోండి వీరెక్ S2B. ఈ లైన్ ఎక్కడికి వెళ్తుంది, దేని గురించి సంబంధించింది అంటే ఇదిగోండి L2 L3 అనే లైన్ ద్వారా నాకు వోల్టేజ్ని పంపిస్తుంది, LDO వోల్టేజ్ని. L2 L3 ఎంత వోల్టేజ్ అన్న 1.0 1.0 అంటే అది ఎంత ఉంటుంది అన్న 1.3 వోల్టేజ్ లైన్ ఉంటుంది. అవునా కాదా? ఇలా కూడా ఐడెంటిఫై చేయొచ్చుగా. LDO వోల్టేజ్ అంటే కొంచెం తగ్గించి పంపించేదే కదా, అది 1.3 వోల్టేజ్ కాబట్టి 1 వోల్టేజ్ని పంపించింది. అది లోయర్ LDOనే కదన్న. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుందన్న నేను చెప్పేది. ఇలా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అర్థమైంది కన్నా. ఈ లైన్ షార్ట్ ఉండడం వల్ల నాకు BOB వోల్టేజ్ కూడా తక్కువ చూపిస్తుంది అన్న. అంతేనా కాదా అన్న? నాకు 1.2 వోల్టేజ్ అనేది షార్ట్ అయింది. ఇది EMMCకి వీటికి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్లేట్ తీసి, నాకు ఇక్కడ BOB లైన్ అనేది GR బాగానే ఉంది కానీ వోల్టేజ్ వస్తుంది, కానీ రావాల్సిన వోల్టేజ్ రావట్లేదు. దానికోసం ఏం చెక్ చేసా, నేను కాయిల్స్ యొక్క GR వాల్యూ పైన అయితే బాగానే ఉన్నాయి, కిందకు వచ్చేసరికి కాయిల్ GR వాల్యూ చెక్ చేస్తే ఒక కాయిల్ షార్ట్ అని తెలిసింది. కాబట్టి ఆ కాయిల్ షార్టేజ్ చెక్ చేస్తున్నాను. అర్థమైందన్న. ఇంక వీరెక్ BOB అన్నీ ఇంకేం చెక్ చేయట్లా నేను. ఫస్ట్ ఒక షార్ట్ ఉంది కాబట్టి ఆ షార్ట్ క్లియర్ చెక్ చేస్తున్నాను. నేను ఎక్కడైతే అప్లై చేస్తున్నానో అక్కడ మాత్రమే చూపిస్తుంది అన్న. అది కదన్న, ఒక్క బాల్కే దానికి వెళ్ళింది. ఫస్ట్ EMMC రిమూవ్ చేసి చూస్తాను, షార్ట్ పోలేదంటే CPN రిమూవ్ చేస్తాను. ఓకే అన్న. సరే ఓకే అన్న. ఇప్పుడు దీని GR వాల్యూ చెక్ చేద్దామన్న. ఇప్పుడు నాకు ఏ ఐసీలో షార్ట్ ఉందన్న తెలియదు అన్న. నాకు ఉన్న ఐసీల్లోని వాటి మీద కూడా రోజున అప్లై చేసా, ఏది మెల్ట్ అయితే అది తీసేవాడిని, ఎందుకంటే బ్యాక్ సైడ్ కాయిల్ ఒకటే ఉంది. అంతేగాను నాకు ఏది ఉందో కూడా తెలియదు. ఇప్పుడు నేను చెక్ చేసుకున్నప్పుడు షార్టేజ్ పోలేదంటే CPU కూడా లిఫ్ట్ చేస్తాను. ఇప్పుడు నాకు వాల్యూ అన్నది ఓకే అయిందన్న. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా చెక్ చేస్తాను నేను. ఓకే అన్న. అయితే ఇందాక GR వాల్యూ 0.003 ఎంతో వచ్చింది, షార్టేజ్ అయితే క్లియర్ అయింది. చెక్ చేసుకున్న తర్వాత రీబాల్ చేసి నేను ఎక్కించినప్పుడు ఆన్ అయ్యింది అనుకుంటే ఓకే, లేదంటే నేను దాని హెల్త్ కూడా చెక్ చేస్తాను. దాన్ని మొత్తం అంతా చెక్ చేసుకున్న తర్వాత అది పాడైందంటే వేరేది మార్చుకుంటా. అర్థమవుతుందన్న. ఈ సందర్భంలో మనం సిస్టమ్కి డిటెక్ట్ అవుతుంది కదన్న, DC రీడింగ్ కూడా వచ్చుద్ది కదా. అంటే EMMC లేనప్పుడు నాకు ఇలా ఉంది అంటే నాకు ఇప్పుడు EMMC దగ్గరే ప్రాబ్లం. ఈ సందర్భంలో ఇంకో విధంగా ఏం చెక్ చేసుకుంటా, ఓకే అన్న. ఇప్పుడు పోర్టింగ్ తీసుకుంటుంది కాబట్టి నాకు CPU ఓకే, అది హెల్త్ చెక్ చేసుకొని అది హెల్త్ బాగోకపోతే దాన్ని సరి చేసుకుంటాం, ప్రోగ్రామ్ చేసుకుంటాం, వేసిన తర్వాత అవ్వకపోతే చేంజింగ్ చేసుకుంటాం. ఇదంతా క్లారిటీ ఉంది కదన్న మీకు. ఏదైనా మనం ప్రాసెస్ ప్రకారంగా వెళ్తూ ఉంటుంటే మనకి సొల్యూషన్ దొరుకుతుంది అన్న. అలా కాకుండా నాకు సెట్ డెడ్లో వచ్చింది, నాకు సొల్యూషన్ చెప్పండి. డెడ్ అనేది చాలా విధాలుగా వస్తుంది అన్న. నేను ఎన్ని రకాలుగా వస్తుందో అన్ని రకాలు మీకు మొత్తం వివరంగా చెప్పాను అన్న. అర్థమైందా అన్న? ఇప్పుడు వరకు చెప్పిన విధానంలో హార్డ్వేర్లో ఎన్ని రకాలుగా మనకి సెట్ అనేది ఆగుతుంది అన్నది విధానం చెప్పాం. అలాగే ఫ్లాష్ ఫైల్ పోయినా నాకు సెట్ ఆన్ అవ్వదు, అలాగే హార్డ్ డిస్క్కి హెల్త్ ఖరాబ్ అయిపోయినా నాకు సెట్ ఆన్ అవ్వదు, అలాగే EMMC డ్యామేజ్ అయిపోయినా నాకు సెట్ ఆన్ అవ్వదు. ఇలా చాలా రకాలు ఉంటాయన్న. నువ్వు వచ్చే రీడింగ్ని బట్టి నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లం అన్నా సాల్వ్ చేసుకోగలుగుతాం. అర్థమైందా అన్న? స్టెన్సిల్ అంటించే తీసుకొని వెళ్ళొచ్చు అన్న, ఎటువంటి డ్యామేజ్ కానీ ప్రాబ్లం కానీ ఉండదన్న. నేను నార్మల్గా అయితే ఎక్కిచ్చేస్తా అన్న, కానీ మీకు దీంట్లో అన్నది తెలియాలి. మీరు చేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ టు లైన్ కనిపించాలన్న మీకు. అర్థమవుతుందా అన్న? లైన్ టు లైన్ ఉంటేనే మీరు కరెక్ట్గా రీబాల్ చేశారని అర్థం. ఏదో PPD అప్లై చేసి రీబాల్ కొట్టేస్తామంటే కాదు. అయితే ఇప్పుడు మనం షార్ట్ ఇది తీసిన తర్వాత షార్ట్ క్లియర్ అయిందన్న, హెల్త్ బాగానే ఉందా తమ్ముడు? ఫస్ట్ అయితే హెల్త్ చెక్ చేశారు, మళ్ళీ
ఈ గ్యాప్స్లో కింద నుంచి మనం కొడతాం కానీ గ్యాప్లో కొడితే కింద త్వరగా మెల్ట్ అవుతుంది, కూర్చుంటుంది అన్న మనకి ఐసి. చూడండి అన్న, ఇంతకుముందు నాకు ఈ వోల్టేజ్ రాలా. ఓకే అన్న, ఇది 1 వోల్టేజ్. ఓకే అన్న, ఇది 0.8, ఈ రెండు ఒకటే కన్నా 0.8. తర్వాత 1.2 1 వోల్టేజ్, ఇది 1.6 అలా ఉంది, 1.7 1.8. నాకు అన్ని వోల్టేజ్లు వస్తున్నాయి అన్న. ఓకే ఇదిగోండి అన్న. ఓకే అన్న.